సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం 113 తాళ్ళూరులో అయితే ఉన్నాం. మనతో పాటు సుబ్బారావు గారు ఉన్నారు. మొత్తం కూడా 300 ఎకరాల్లో సీడ్ మొక్కజొన్న అయితే మాత్రం సాగు చేస్తున్నారు. మనం చూస్తున్నట్టయితే 300 ఎకరాల్లో విత్తనాలు నాటాలి మొక్కజొన్న అంటే మామూలు విషయం కాదు. అంటే 300 ఎకరాల్లో విత్తనాలు నాటాలంటే మనం చూస్తే 2-3 ఎకరాలు నాటడానికి ఏ కూలీలు ఇబ్బంది పెడుతున్నారు, ఎంతెంత రేట్లు ఉన్నాయో మనం అందరం గమనిస్తూ ఉన్నాం. కానీ మనం సుబ్బారావు గారు అయితే మాత్రం అంతా కూడా కొత్త టెక్నాలజీ అయితే నమ్ముకుంటారు. మన ముందుకైతే మాత్రం ఈ మొక్కజొన్న డైరెక్ట్ యథా బోధులతో సహా ఒకేసారి విత్తే విధంగా అయితే మాత్రం దీన్ని అయితే తయారు చేయించుకున్నారు. ఇది ఎట్లా తయారు చేయించుకున్నారు, ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఏంటనేది పూర్తి సమాచారాన్ని మనం సుబ్బారావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నాం వెంటనే సబ్స్క్రైబ్ అయ్యింది, దాని పక్కన గంట సింబల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతున్న తోడుగా. ఓకే సుబ్బారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. సుబ్బారావు గారు, మీరు ఏది చేసినా నా రూటే సపరేట్ అన్నట్టుంది. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మీరైతే మాత్రం 300 ఎకరాల్లో ఈ 113 తాళ్ళూరు సమీపంలో అంతా కూడా సీడ్ మొక్కజొన్న అయితే సాగు చేస్తున్నారు. ఎందుకని అందరం కూడా మొక్కజొన్న అంటే ట్రాక్టర్ తో హోల్ చేపించి వేయటం కానీ, మనుషులతో లేకపోతే కర్రతో గుచ్చి హోల్ చేపించి విత్తనాలు వేయటం కానీ చేస్తూ ఉంటారు. కానీ మీరు సీడ్ ఇక మొక్కజొన్న కూడా ఎదబెట్టే కాన్సెప్ట్ వచ్చారు, అసలు ఎందుకు రావాలనుకున్నారు? అంటే యాక్చువల్ గా మీరు ఫస్ట్ ఒక క్వశ్చన్ వేసారు. ఓకే, సీడ్ బెజ్జాలు వేసేస్తారు, కర్రలతో వేస్తారు. అవును, గతంలో మేము ఫస్ట్ మొక్కజొన్న వేసేటప్పుడు మేము కూడా అట్లాగే వేసాం. ఓకే. అయితే అప్పుడు ఏం జరిగిందంటే మాగాడి భూముల్లో కాబట్టి కర్ర బెజ్జ వేసినా బెజ్జాలు వేసినా సరిపోయింది. అవును, ఇప్పుడు వేసేది మొత్తం మెట్టపొలం అండి. ఇది ఓకే, బెజ్జాలు వేయటం ఆ సిస్టమ్ కుదరదు. కానీ ఒకవేళ చేసినా 5-10 ఎకరాలు 20-50 ఎకరాల వరకే చేయగలుగుతాం. ఇప్పుడు మేమేందంటే వాసవి సీడ్స్ కంపెనీ వారికి ఓన్లీ మైజ్ సీడ్ ప్రొడక్షన్ 300 ఎకరం వేస్తాం. ఓకే. అందువల్ల నీకు ఇదంతా మాన్యువల్ చేయాలంటే అవదు. ఓకే. అందుకని ఇట్లా ఈ సిస్టమ్ లో గొర్రె చేపించుకున్నాం మేము. ఓకే. అంటే ఈ గొర్రె సిస్టమ్ ఏంటంటే ఇది వచ్చేసరికి ప్రతిసారి 6 సీడ్ 5 రకాలు ఒక రకం సీడు, ఒక రకం సీడ్ పడుతుంది. మేలు ఫిమేల్ రెండు ఒకసారి పడతాయి. ప్లస్ దాంతో పాటు గింజల మీద మట్టి కప్పడానికి బోతలు తయారు చేసుకున్నాం. అందువల్ల ఇది రోజుకి వచ్చేసరికి మన ల్యాండ్ ఒకే సాటు ఉంటే మాక్సిమం 30 నుంచి 35 ఎకరాలు వేస్తుంది. ఓకే, 30-35 ఎకరాలు వేసుకోవచ్చు ప్రతిరోజు. ఓకే. ఓకే, మీరు చూస్తున్నట్టయితే దీనికైతే ఎలాంటి టెక్నాలజీని ఉపయోగించారో, లేకపోతే ఇంత ముందు ఈ సీడ్ డ్రిల్ ఆల్రెడీ ఉందా, లేకపోతే మీరు ప్రత్యేకంగా ఇలా కావాలని చెప్పి? సీడ్ డ్రిల్ చాలా సంవత్సరాల నుంచి మామూలుగా డైరెక్ట్ గా కమర్షియల్ సీడ్ వేసేది అయితే ఎవరైనా వేస్తారు, ఏ సీడ్ డ్రిల్ అయినా వేసేది. అవును. కానీ మేలు ఫిమేల్ సీడ్ వేసేటప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి టెక్నాలజీ ఉంటేనే రెండు వేయగలుగుతాం ఒకసారి. ఓకే. 5 గింజలు ఒక రకము, ఒక గింజ ఒక రకం, మేలు ఫిమేల్ రెండు. మేల్ ఒకటి వస్తుంది, ఫిమేల్ 5 వస్తుంది. అందువల్ల మాకు ఈ టెక్నాలజీ ఉంటేనే ఆ సిస్టమ్ వేయగలుగుతాం. ప్రతి 6 అంగుళాలకు ఒక గింజ ఉంటుంది, ప్రతి సాలుకి మధ్యలో 22 అంగుళాల గ్యాప్ ఉంటుంది. అదండి. ఓకే సార్, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇదే విధానంతో మామూలుగా మొక్కజొన్న వేసుకుని సాగు చేసుకునే వాళ్ళకి ఉపయోగపడిద్దా ఇది టెక్నాలజీ? పడిద్ది. ఓకే, అది కూడా ఉపయోగపడుతుంది. కానీ మాకేంటంటే మేలు ఫిమేల్ రెండు కావాలి కాబట్టి ఇంత లెంత్ పెట్టి ఈ సిస్టమ్ లో చేపించుకున్నాం మేము. ఓకే. ఇప్పుడు దీనికి ఎంత హార్స్ పవర్ కలిగినటువంటి ట్రాక్టర్ కావాలి ఈ సీడ్ డ్రిల్ ఉపయోగించాలి అంటే? సీడ్ డ్రిల్ కి ఎంత హార్స్ పవర్? మా దోస్తులకి 42 HP అండి. మా ట్రాక్టర్ ఈజీగానే వేసేస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ సీడ్ డ్రిల్ ఓన్లీ మొక్కజొన్న వేసుకోవచ్చా, లేకపోతే ఇంకా వేరే కూడా? మొక్కజొన్న వేసుకోవచ్చు, తెల్లజొన్న వేసుకోవచ్చు, జూట్ వేసుకోవచ్చు, ఓకే, కంది వేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అంటే ఒకటండి, ఎంత లెంత్ లో వేయాలనేది మనం డిసైడ్ అయితే ఎంత లెంత్ కాబట్టి అంత మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడం. ఓకే, మన అడ్జస్ట్మెంట్ చేసుకోవడం, ఎంత లెంత్ లో వాడుతున్నా వాడేదాన్ని సీడ్ యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, ఇంకా అంతే అంటారు. అవునండి. ఓకే సార్, మనం ఓవరాల్ గా చూస్తున్నట్టయితే ఈ సీడ్ల ద్వారా అయితే మాత్రం ఇంకా మొక్కజొన్నే కాకుండా వేరే పంటలు కూడా మొక్కజొన్న, తెల్లజొన్న, కంది, జూటు ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, ముందు మీరు ఈ సీడ్లను ఉపయోగించే ముందు నేలను ఎలా రెడీ చేసుకున్నారు, ఎన్నిసార్లు దుక్కులు? నేల అనేది ఏంటంటే మెట్టపొలం అంటే సహజంగా గుల్లతనంగా నడుతుంది. కాకపోతే మేము ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ ఉండటం వల్ల పొలం మొత్తం మినుము పెట్టింది. మినుము కటింగ్ చేసినాక 2 సార్లు కల్టివేట్ చేయాలి. 2 సార్లు టిల్లర్ చేసాము, తర్వాత ఒకసారి రోటోవేట్ చేసాము. మొత్తం ఇది రోటోవేట్ చేసి భూమిని గుల్లపాటు చేసుకున్నాం అట్లా. ఓకే, ఇప్పుడు మనం ఓవరాల్ గా చూస్తున్నట్టయితే రైతులకి ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని కూలీల కొరత ఎంత మాత్రాన మనం తగ్గించుకోవచ్చు ఈ సీడ్ వేయటం? 100% తగ్గించుకోవచ్చు అండి. ఓకే. సీడ్ ఏదైనా ఈ ట్రిల్లర్ తో చేయాలంటే ఒక డ్రైవర్, ట్రాక్టర్ ఎవరికైనా ట్రాక్టర్ డ్రైవర్ ఉండాలి. కానీ దీనికి ఒక్క మనిషి ఎక్స్ట్రా ఉంటే ట్రిప్ కి 2 ఎకరాలకు ఒకసారి సీడ్ ఫిల్ చేయొచ్చాడు దీంట్లో. ఓకే. ఒకసారి ఫిల్ చేస్తే 2 ఎకరాలకు వస్తుంది. ఒక్కసారి ఫిల్ చేస్తే 2 ఎకరాలకు వస్తుంది. ఓకే. అట్లాగే ఒక్క మనిషి ఉంటే చాలండి సీడ్ చూసుకోవడానికి. ఏ చేనుకి వెళ్తే ఆ చేలో రైతు ఉంటాడండి. యాక్చువల్ గా ఎవరో దీనికి తీయటం పీయటం చేసేది ఏముండదు. కాకపోతే మేమేంటంటే సీడ్ పర్పస్ కాబట్టి కంపల్సరీ
ప్రతి ఎకరానికి ఏ ఎకరానికి ఆ ఎకరానికి సీడ్ ట్రీట్మెంట్ జరిగి Okay. ఎండలో ఆరబెట్టుకొని అప్పుడు తర్వాత అప్లై చేస్తుంటాం మేము. ఓకే, ఎకరానికి ఎంత స్పీడ్ వాడతారు మీరు? ఎకరానికి మేము వచ్చేసరికి 10 కేజీలు ఫీమేల్ అండి, 2 కేజీలు మేల్ వాడుతున్నాం. ఓకే, 2 కేజీలు ఎకరానికి. నా సాధారణంగా మొక్కజొన్న వేసుకున్న వాళ్ళు అయితే ఎంత వాడుకుంటారు? మాక్సిమం వాళ్ళు కూడా 8 నుంచి 10 కేజీలు పెడతారు. 8 నుంచి 10 దీంట్లో ఏంటంటే 4 కిలోలు కూడా పెట్టుకోవచ్చు అండి ఈ గొర్రెలు. ఓకే, దీనికి అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉందా? అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉంది. ఎకరానికి 4 కిలోలు కూడా పెట్టుకోవచ్చు. ఓకే, డైరెక్ట్ గా కావాలన్నా పెట్టుకోవచ్చు, లేదు గింజ ఏ సీడ్ అయినా సరే 4 అంగుళాల పడాలా, 2 అంగుళాల పడాలా, 6 అంగుళాల పడాలా, 10 అంగుళాల పడాలా, ఓకే, అట్లా 12 అంగుళాల వరకు ఏ సైజ్ అయినా పెట్టుకునే ఛాన్స్ ఉందండి ఈ గొర్రెలు. మెయింటెనెన్స్ ఎలా ఉండేది సార్ దీని మెయింటెనెన్స్? దీని మెయింటెనెన్స్ అంటే ఏమంటే బేరింగ్ ఉండవు కదా, బేరింగ్ Okay. సిస్టమ్ లోపల ఉండేది, వీల్ బేరింగ్ ఉండేది, ఓకే, వీల్స్ అడ్జస్ట్మెంట్ ఉంటాయి, ప్లస్ చైన్ ఉండేది. ఓకే, రోజు ఒకసారి గ్రీజ్ అప్లై చేసుకోవడం, ఆయిల్ కొట్టుకోవడం, క్లీన్ చేసుకోవడం, అంతే. అంతేనండి. ఏమన్నా ఎల్లింగ్లు పోతే ఎల్లింగ్లు ఈ పెట్టి. ఎల్లింగ్లు పోయేది ఏముందండి, మెట్టపొలం కదా, Okay. కొత్త గొర్రెలు ఎల్లింగ్లు పోవడం అట్లా ఉండేది ఏముండదు. ఓకే, అయితే దీనికి ఇంకొక కొత్త సిస్టమ్ ఏంటంటే, ఇప్పుడు మేల్ ఫీమేల్ వాడుతున్నాం కాబట్టి మేము Hmm. ఒక చిన్న ప్రాబ్లం అండి. ఓకే, డైరెక్ట్ గా చైన్ గెట్ స్టార్ట్ చేసినప్పుడు వెళ్ళినప్పుడు బాగానే ఉండేది, Okay. ఆపోజిట్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక పైపు వైర్ మార్చుకుంటుండాలండి. అంటే మన బోధి దూరంగా పడాలి కాబట్టి అటు తిట్టు ఇటు తట్టు మారుస్తాం. బోధి దూరం కాదండి, కంపల్సరీ మేలు ఫీమేల్ కరెక్ట్ గా 5 సార్లకు ఒకసారి రావాలంటే, ఓకే, ఈ వచ్చేసరికి మీకు 6 ఉన్నాయి కదా, అవును 6 ఉన్నాయి. 6లో ఒకటి మేలు మార్చుకుంటుండాలండి. ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటి మార్చాలి, ఈ దగ్గరికి వచ్చేటప్పుడు ఒకటి మార్చుకోవాలి. అది ఒకటి ఓకే, సీడ్ వేసుకునే వాళ్ళకైనా ఎక్సెంట్ బాగుంటుంది అంటారు మీరు అన్ని విధాలు. ఖచ్చితంగా ఉండేది. ఓకే, సుబ్బారావు గారు, ఓవరాల్ గా ఇది రైతులకి ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయం చేసే రైతులకి ఏం చెప్తారు ఇలా టెక్నాలజీ ఉపయోగించుకోవడం వల్ల? ఒకటండి, 4-5 ఎకరాలు వేసే రైతు వాడలేడు, అవును, ఎక్కువ వ్యవసాయం చేసేవాడు ఖచ్చితంగా దీన్ని ఉపయోగపెట్టుకోవచ్చు. ఓకే, ఉపయోగపెట్టుకొని రిస్క్ తగ్గించుకొని మాన్యువల్ లేకుండా చేసుకునేదానికి 100% ఉపయోగపడుతుంది ఇది. ఓకే సార్, దీన్ని అయితే మాత్రం మొక్కజొన్న సీడ్ డ్రిల్ అని పిలుస్తున్నారు. అవునండి, మేజ్ సీడ్ డ్రిల్. మేజ్ సీడ్ డ్రిల్. ఓకే, మేజ్ అనేది ఏదైనా వరకు సీడ్ డ్రిల్ అండి దీని పేరు. ఓకే, సీడ్ డ్రిల్. అవును, మీరు ఏంటంటే కొంచెం ఉన్నప్పటికి సీడ్ డ్రిల్ ఎప్పుడైనా దీంట్లో కొంచెం మార్పు చేర్పులు చేసి దీన్ని అవును ఇంకా మీకు మొక్కజొన్నకి కన్వీనియంట్ గా కావాలని చేయించుకున్నాడు. ఓకే సార్, మనం చూస్తాం కదా సుబ్బారావు గారు అయితే మాత్రం ఈ యొక్క 300 ఎకరాల్లో ఈ సీడ్ మొక్కజొన్న సాగు చేయడానికి మాత్రం ఇలా ఖర్చు తగ్గించుకోవడానికి అయితే మాత్రం ఈ సీడ్ డ్రిల్ ద్వారా అయితే మాత్రం రోజుకి 30-35 ఎకరాలు అయితే మాత్రం ఒకే చోట ఉంటే సీడ్ డ్రిల్ తో అయితే మాత్రం ఇత్తుకోవచ్చు అనేది మాత్రం సుబ్బారావు గారు చెబుతున్నారు. దీని గురించి ఇది నెక్స్ట్ ఇది ఎట్ట మొలిచింది సీడ్ డ్రిల్ తో వేసిన తర్వాత ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఈ రోజు అయితే మాత్రం సీడ్ వేసే విధానం అయితే మాత్రం ఈ రోజు మీకు ఈ వీడియోలో చూపించాను. కొన్ని రోజుల తర్వాత ఇది మొలిచింది కదా, ఏ విధంగా మొలిచింది, ఎలా ఉపయోగపడింది అనేది కూడా మరొక వీడియోలో ఖచ్చితంగా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది ఈ రోజు వీడియో, మరొక వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకి తోడుగా.